హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. ఈరోజు వైద్య రంగంలో గత 33 సంవత్సరాలుగా ఎన్నో అధిక అవార్డులు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు స్థాపించి ఈరోజు మన ఏలూరులో ఉన్న దొంతంశెట్టి బసవరాజు గారు వారు మన మధ్యన ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షునిగా ఎన్నికవటం అది నా గొప్పతనం కాదు, అది మీ అందరి సహకారం, నా తోటి వైద్యుల సహకారం మరియు పేషెంట్స్ యొక్క ప్రోద్బలంతో నేను ఈరోజు ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డాను. దీనికి మీకందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు ఇన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉన్నారు. ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ నుంచి కానీ ఏదన్నా ఒక వైద్యంలో ఒక హాస్పిటల్లో ఏదన్నా ప్రాబ్లం అయితే కనుక హాస్పిటల్స్ మీద దాడులు జరుగుతున్నాయి. మీరు దాన్ని ఎలా ఖండిస్తారు? దీన్ని ఖండించటం అంటం కాకుండా మనం సరి అయిన అవగాహన ఏర్పరచడం చాలా అవసరం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇప్పుడు అవగాహన లోపం వల్లనే ఇటువంటి దాడులు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెన్సిలిన్ అనే మందు చాలా దివ్య ఔషధం. అది సెకండ్ వరల్డ్ వార్లో అనేక లక్షల కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడింది. కానీ ఏమవుతుందంటే ప్రతిదానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఇంజెక్షనే చూసుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రాణాలను కాపాడిన మందు వలన కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి. రియాక్షన్స్ వచ్చినప్పుడు అనుకోని సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది మన చేతుల్లో ఉండదు. దాని నుంచి రికవర్ అవటానికి మనం చేసే కృషి వైద్యుని వంతుగా చేయగలం. కానీ ప్రతి ఒక్కరికి ప్రాణప్రతిష్ఠ చేయాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఈ వైద్య పరిమితులకు లోబడి మనం చేయగలిగే వైద్యం చేయగలం. కానీ అనుకోకుండా వచ్చే కాంప్లికేషన్స్, మన ప్రయత్నం లోపం లేకుండా వచ్చే వాటిని మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోలేం. ఇటువంటి అవగాహన సరిగ్గా లేకపోవటం వలన జనాల్లో అంటే ప్రజల్లో ఒక రకమైన ఏం చేసినా సరే డాక్టరే చేశారనో, ఏం చేసినా వైద్యులే చేశారనో, వాళ్ళ నిర్లక్ష్యంతో చేశారనో అపోహ ఎక్కువైంది. ఏ డాక్టరు కూడా కావాలని నిర్లక్ష్యంగా ప్రవర్తించరు. వాళ్ళు చదువుకున్న విద్యను బట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని జత చేసి వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితుల్ని, అనేక కష్టమైన క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకుని వాళ్ళ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రతి పేషెంట్ని కూడా బాగు చేద్దామనే ఉద్దేశంతో ప్రతి వైద్యుడు కూడా వైద్యం చేస్తూ ఉంటారు. కాకపోతే అనుకోకుండా వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ ఆ డాక్టర్ తప్పు వల్లనే వచ్చినాయనే అపోహతో ఉండి చాలామంది దాడులకు దిగటం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని అరికట్టాలంటే ముందు మనం ఎవరిని తప్పు పట్టడం కాదు, మనం ఒక అవగాహన ఈ ప్రజల్లో చైతన్యం కల్పించటం చాలా అవసరం. నేను ఈ ప్రెసిడెంట్షిప్లో ముందుగా ఈ అవగాహన చర్యలు తీసుకుందామని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎన్నో గొప్ప గొప్ప సర్జరీస్, గొప్ప గొప్ప ఆపరేషన్లు మీరు చేశారు. మీరు చూసిన వాటిలో అతి క్రిటికల్ అయినది ఏమైనా మాతో మా ఎంటీవీతో మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? తప్పనిసరిగానండి. ఎందుకంటే మా ఈఎన్టీలో ఫారెన్ బాడీ బ్రాంకస్ అంటే గొంతులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ కొన్ని ఫారెన్ బాడీస్ అడ్డుపడతా ఉంటాయి. అటువంటివి తీయడం నిమిషాల్లో జరిగిపోవాలి. ఇవన్నీ కూడా చాలా క్లిష్టతరమైన ఆపరేషన్స్. అవన్నీ కూడా చాలా నైపుణ్యంతో మంచి ఎక్విప్మెంట్తో నిర్వర్తించాలి. అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. చాలా కేసులు ఫారెన్ బాడీ బ్రాంకస్లు అంటే ఊపిరితిత్తుల్లో చిక్కుపడిపోయిన వాటిని మనం బయటకు తీసి చాలామంది పేషెంట్స్ని మనం కాపాడగలిగాం. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ రోజులు మారుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ని ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. అందరూ ప్రతిదానికి గ్యారంటీ అని గ్యారంటీ అడుగుతూ ఉంటారు. అందువలన గ్యారంటీ అనేది ప్రతి దాంట్లో ఏముండదు.
మన నైపుణ్యాన్ని బట్టి మన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి ఎక్విప్మెంట్ని బట్టి మనం ఈ కేసు ఇక్కడ టేకప్ చేయగలమా లేదా అనేది డిసైడ్ చేసుకుని పేషెంట్ పరిస్థితులు మన నైపుణ్యం బేరీజు వేసుకుని మనం ఇక్కడ చేయగలిగే కేసులు ఇక్కడ చేయటం, ఇక్కడ చేయలేని వాటిని కొంచెం హయ్యర్ సెంటర్స్కి ముందుగానే రిఫర్ చేయటం అనేది చాలా మంచిది. సార్ ఇప్పుడు డాక్టరేట్స్లోకి వచ్చేసరికి ఈఎన్టీ అనేది చాలా క్రిటికల్ అండ్ చాలా ఇబ్బందికరమైనది. ఇప్పుడు ఈఎన్టీ అనేది మీరు ఫేస్ చేసినప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా ఈ 33 ఇయర్స్లో? ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఎవరు ఉంటారండి? ప్రతి ఒక్కరూ వాళ్ళ వృత్తిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేస్తున్నాం అనే దాని మీదే డాక్టర్ యొక్క నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. ఇటువంటివి చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం పేషెంట్స్తో ఉండే బిహేవియర్ కానీ, పేషెంట్స్కి మన మీద ఉండే నమ్మకం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా అత్యంత జాగరూకతతో ప్రతి పేషెంట్తో కూడా మంచి రిలేషను, సహకారం ఏర్పరచుకుని వాళ్ళ నుంచి నమ్మకాన్ని కలిగించుకోవటం చాలా అత్యవసరం. సార్ ఈ యొక్క 33 సంవత్సరాల్లో చాలా గొప్ప గొప్ప అవార్డ్స్, ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఈరోజు అలాగే ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షులుగా మీరు నియమితులయ్యారు. మీ యొక్క 33 సంవత్సరాల ముందు నాటికి ఇప్పుడు నాటికి మీ మాటల్లో మీ ఎక్స్పీరియన్స్ని ఏమని చెప్పబోతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఆనాడు అనుకోండి, ఇప్పుడు ఒక కొత్త సర్జరీ చేసాం, వెంటనే పేపర్లో చక్కగా వచ్చేది. కాకపోతే ఈనాడు ఉన్న పరిస్థితులను బట్టి పాజిటివ్ వాటికన్నా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవి ముందుగా బయటకు వస్తున్నాయి. అంటే ఎప్రిషియేషన్ కాకుండా మనం చాలా సులభంగా మనం రాళ్ళు వేయటం అంటారు చూసారా, అటువంటి వాటికి ఈ రోజుల్లో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ఆ అవగాహన పెంపొందించడానికే ఈ మా పూర్తి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సార్ సైనస్ ప్రాబ్లం అంటారు, అది మ్యాక్సిమము రికవరీకి మెడిసిన్తో ఒకేసారి క్యూర్ అవ్వరు అంటారు. దాన్ని మీరు ఏ విధంగా ఏమైనా సజెషన్ ఇస్తారా మన ఎంటీవీ తరపు ఏలూరు ప్రజలకి? అంటే సైనస్ ఇన్ఫెక్షన్ అంటే అది పెద్ద గొప్ప విషయం కాదండి. మనకి జలుబు చేయటం అనేది చాలా సహజం. జలుబు చేయని మనిషి ఎవరన్నా ఉంటారా? ప్రతి ఒక్కరికి జలుబు చేస్తుంది. ముక్కులో ఉన్నంత వరకే జలుబు అంటాం. అదే జలుబు ముక్కు పక్కన కంటిపైన ఉండే సైనస్ అనే గాలి గదుల్లోకి స్ప్రెడ్ అయితే దాన్ని సైనసైటిస్ అంటాం. మనం తొందరగా ముక్కులోంచి సైనస్లోకి వెళ్ళకుండా అరికట్టగలిగినట్టయితే సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి తరచుగా రావు. కాకపోతే మనం అశ్రద్ధ చేస్తాం, ఎక్కువగా అశ్రద్ధ చేసి సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా అదే తగ్గిపోతుంది అని మొదలు పెట్టుకుంటూ ఉన్నట్టయితే దాని తర్వాత మనకి వైద్యం అంటే ట్రీట్మెంట్ తోటి, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ తోటి నయం చేసే సందర్భాలు 99% ఉంటాయి. కొన్ని ఫ్యూ కేసెస్లో మటుకు అవి సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ అవసరం అవుతూ ఉంటుంది. అలా మనం సర్జరీ వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా వైద్యంతో సరిపోయే స్థితిలోనే పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే చాలా వరకు సర్జరీ అవసరం లేకుండానే నయమయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు మ్యాక్సిమం ఈఎన్టీ మీ యొక్క కోర్సు పిల్లలకే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది ఈ రోజుల్లో. మీరు ఆ పిల్లలకి ఏదన్నా జాగ్రత్తలు చెప్పాలి అంటుంటే, అంటే వాళ్ళకి ఊపిరితిత్తులకు రాళ్ళు వెళ్ళడం కానీ, అప్పుడప్పుడు కాయిన్స్ మింగేయడం కానీ చాలా క్రిటికల్గా ఉంటుంది. మీరు కానీ ఆ సమయంలో అతి తక్కువ సమయంలో కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే ప్రమాదవశాత్తు మరణించే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? తప్పనిసరిగానండి. పిల్లలందరూ కూడా చాలా ఆకతాయితనంగా ఆడుకుంటూ చెవుల్లో కానీ, ముక్కుల్లో కానీ, గొంతులో కానీ కాయిన్స్ అని, చెవుల్లో గింజలు, పిన్నీసులు లాంటివి, ముక్కుల్లో బలపాలు, చెవుల్లో రాళ్ళు, నోట్లో కాయిన్స్, ఇటువంటివి అలా నోట్లోకి వెళ్ళే చిన్న చిన్న ఆట వస్తువులు లాంటివి పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తూ ఉంటారు. నేను తల్లిదండ్రులకి
చెప్పే విషయం ఒకటే, చిన్నపిల్లలకి వాళ్ళు నోట్లో పెట్టుకునేటంత చిన్న ఆట వస్తువులు ఎప్పుడు అందుబాటులో ఉంచకండి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే బ్యాటరీస్. ఇప్పుడు అందరికీ చిన్న చిన్న బటన్ సెల్స్ దొరుకుతున్నాయి. ఆ బటన్ సెల్స్ వలన ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు చెవిలో రాయి ఉంది అనుకోండి, ముక్కులో రాయి అనుకోండి, 1-2 రోజుల తర్వాత మనం దాన్ని తీయచ్చు లేట్ అయినా. కాకపోతే ఈ బ్యాటరీస్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కెమికల్ రియాక్షన్ వచ్చేస్తుంది. కెమికల్ రియాక్షన్ వచ్చి దానివలన ఇన్ఫ్లమేషన్ వచ్చి అది చాలా పెద్ద డ్యామేజ్కి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఈ బటన్ సెల్స్ ఇటువంటి వాటివి చిన్న చిన్న వస్తువుల్ని చిన్నపిల్లలకి అందుబాటులో ఉంచకుండా చూసుకోవటం తల్లిదండ్రుల యొక్క ప్రథమ కర్తవ్యం. సార్, ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు అధ్యక్షులు అయ్యారు కదా, మీ కార్యాచరణ ఎలా ఉంటుందో మీ మాటల్లో మేము తెలుసుకోవచ్చా? తప్పనిసరిగా అండి. నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోగానే చేసే ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రజల్లో అవగాహన ఏర్పరచడం. ఈ అవగాహన ఏర్పరచడానికి అవగాహన శిబిరాలు, వైద్య శిబిరాలు ఇటువంటివి సమాజంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ అనేది గొప్ప సేవ చేస్తోంది అనే ఒక ఇంప్రింట్ మా పద్ధతిలో IMA ఏలూరు బ్రాంచ్ సొసైటీకి సర్వీస్ చేస్తోంది అనేది కలిగేలాగా మా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. అది త్వరలోనే చెప్పేదానికన్నా మేము చేసి చూపిస్తాం అనే నినాదంతో మేము ముందుకెళ్తాం. అందరికీ ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, UV లైట్ స్టెరిలైజర్, ULV ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. RVG ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.